హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మంగళగిరిలోన మా మిడ్ వ్యాలీ సిటీలో దసరా నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి అండి. అవునండి, ఈ 10 డేస్లో ఏదో ఒక రోజు మా మిడ్ వ్యాలీ సిటీలో నవరాత్రులు అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. సో సండే రోజు చాలా అందరు కన్వీనియంట్గా ఉంటుంది, అందరికీ బాగుంటుంది అన్నట్టు సండే అరేంజ్ చేసేసారనమాట. మా కింద మంచిగా అరేంజ్ చేసి డెకరేషన్స్ అవన్నీ పెట్టారు. చూసారు కదా, అమ్మవారి దగ్గర కూడా ఎంత బాగా డెకరేట్ చేశారు. అసలు విగ్రహాలు ఫోటోలు అన్నీ పెట్టి మంచి పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మా మిడ్ వ్యాలీ సిటీలో యాక్చువల్గా ఈ 9 days డైలీ లలితా సహస్రనామము అవన్నీ చదువుతామన్నమాట. ఈ రోజు అయితే ఇక్కడ బయట పెట్టాం కదా దేవుణ్ణి, అక్కడ పెట్టేసి గోవిందనామాలు లలితా సహస్రనామం ఇవన్నీ చదివి పూజ అంతా అయిపోయిందనమాట. హారతులు అవన్నీ ఇచ్చేసారు, నైవేద్యాలు పెట్టారు. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి అనమాట. చూసారు కదండి, నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను. మా మిడ్ వ్యాలీ సిటీకి ఒకరినైతే డ్యాన్స్ ప్రోగ్రామ్కి అంటే నేర్పించడానికి పెట్టారనమాట 1 week. సో యాజ్ ఇట్ ఈస్ ఎంత బాగా నేర్పించారో, అసలు స్టెప్స్ కూడా మాకు కొత్తగా ఉండాలి, కొంచెం కన్వీనియంట్గా ఉండాలి అనేసి అన్నారు అని చెప్పాము వాళ్ళకి. సో అలాగే నేర్పించారు మాకైతే. చూస్తున్నారు కదా, అసలు మా మిడ్ వ్యాలీ సిటీలో లేడీస్ అయితే ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు. సేమ్ ఆవిడ నేర్పించినట్టే మంచిగా ప్రాక్టీస్ చేసి మంచిగా వేశారు. యాక్చువల్ నేనైతే ఇక్కడ లేనమాట, అనుకోకుండా నేను హైదరాబాద్ వచ్చేసాను. సో కాబట్టి నేను 2-3 days నేర్చుకొని సో హైదరాబాద్ వచ్చేసాను. బట్ మా మిడ్ వ్యాలీ సిటీలో ఫ్రెండ్స్ ఉంటే వీడియో షేర్ చేశారనమాట, అప్లోడ్ చేద్దామని చేస్తున్నాను. చూస్తున్నారు కదా, అసలు స్టెప్స్ కానీ యాజ్ ఇట్ ఈస్ ఎలా నేర్చుకున్నారు అలాగే వేశారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. సో డెకరేషన్ కూడా దేవుడి దగ్గర ఒకలాగా చేశారు, ఫ్లవర్స్ తోటి. అలాగే ఇక్కడేమో ఇట్లా మంచిగా క్లాత్స్ తోటి కట్టి అలా డెకరేట్ చేశారనమాట. అంటే ఎవ్రీ ఇయర్ డిఫరెంట్గా చేస్తారు, కొంచెం కొత్తగా చేయాలని కాన్సెప్ట్ అనమాట. సో చూసారు కదా, అసలు లేడీస్ అయితే ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో, అసలు చాలా బాగా అనిపించింది. సో ఇలాగే 2-3 డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే వేశారనమాట. సో ఇలా గ్రూప్ అయిపోయిన తర్వాత పిల్లలు ఎవరైనా నేర్చుకొని ఉంటారు కదా, ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు చూసారు కదా ఎంత బాగా రెడీ చేస్తున్నారు. అసలు గ్రూప్ డ్యాన్సులు సింగిల్గా అలా ఓన్గా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా పిల్లలు, వాళ్ళు కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. సో వాళ్ళది అయిపోయిన తర్వాత ఇప్పుడు కోలాటంతో అనమాట. సో ఇది ఇంకొక సాంగ్కి స్టెప్స్ నేర్పించారు, చాలా బాగా చేశారు. అసలు నాకైతే చాలా బాగా హ్యాపీ అనిపించింది. సో ఇట్లా సింగిల్గా గ్రూప్గా ఇట్లా అయిపోయిన తర్వాత ఇక్కడ అన్ని స్టాల్స్ పెట్టారన్నమాట. ఒక్కొక్కరు ఒక స్పాన్సర్ చేశారు. పిల్లలకేమో ఇవన్నీ గిఫ్ట్స్, అలాగా పెద్దోళ్ళకి బ్యాంగిల్స్, మెహందీలు, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, స్టిక్కర్స్ ఇలాంటివన్నీ పెట్టారనమాట. సో ఫుడ్ అవన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు, స్నాక్స్, ఫుడ్ అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మీ అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు.